నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు. అండ్ ఆల్సో ఏఐ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీన రాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్కి కానీ లేకపోతే బిజినెస్కి కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ సే రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోరశాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ని కాపాడుకుంటూ రావాలి ఈ నెలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొత్తగా బిజినెస్ ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు అనుకునేవారు పెట్టచ్చు అంటారా? తప్పగా మిథున రాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. 10th లార్డ్ కూడానే ఉన్నారు. తప్పక ఖర్చు అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే 12th లార్డ్ ఏమో ఈ రాశికి వస్తున్నారు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అదొకటి కాకుండాను ఈ రాశికి అధిపతి కూడా 12th వస్తున్నారు. ఓకే. సో 12th లో చాలా మటుకు మనం చూసామంటే అక్కడ లాసెస్ కానీ, లేకపోతే లాసెస్ని ఎలా మనం పాజిటివ్గా చేయాలి అంటే ఇదిగో నువ్వు అడిగినట్టు బిజినెస్ పెట్టుకోవడం కానీ, దాని మీద ఎలాగో ఖర్చు పెట్టాలి. అవును. సో బిజినెస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇంట్లోంచి బిజినెస్ చేయడం కానీ, లేకపోతే దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ, ఈఎంఐ మీదే అందరూ తీసుకున్నారు ఈ కాలంలో. సో ఏదైనా ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, అంటే ఖరీదైన వస్తువు ఏంటి, ఇంటి నిర్మాణం, లేకపోతే ఒక ఖరీదైన కారు కొనుక్కోవడం, ఖరీదైన ఫోన్ కొనుక్కోవడం, గోల్డ్ కొనుక్కోవడం, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి అనమాట. తప్పక ఏంటంటే ఖర్చుతో కూడిన ఒక మంత్ ఎస్పెషలీ మిథున రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. అదొకటి కాకుండా కుటుంబ పరంగా ఏంటంటే ఖర్చు పెట్టే ఒక యోగం కింద మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళకి కూడా ఖర్చు పెడతారు, అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా కనిపిస్తోంది. ఇంట్లోనే ఖర్చు పెట్టే అంటే శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఖర్చు కూడా దాని మీద పెట్టే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక గురువు కింద వెళ్ళి ఆయన్ని సేవించుకొని చురుగ్గా పాల్గొనడం, అంటే ఏంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మనకి కనిపిస్తోంది ఎక్కువ. కానీ 12th లార్డ్ ఉన్నాడు కనుక ట్రావెలింగ్ అనేది కూడా వీళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అంటే ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఈ మంత్లో ఎక్కువ కనిపిస్తున్నాయని సూచన చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే మెర్కురీ ఈ రాశికి అధిపతి మనకి 12వ ఇంటికి మనకి మూవ్ అవుతున్నారు, అంటే 11th అలా మూవ్ అవుతున్నారు, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు అనమాట. సో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి ఏది ముట్టుకున్నా లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, తప్పక వీళ్ళు బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ విస్తరింపు అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం చూసామంటే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది. అంటే టైంకి ఆహారం తీసుకుని ఏదైనా టైం ప్రకారం చేసుకోవడం, టైంని పాటించడం, అండ్ ఆల్సో ఏమీ స్కిప్ చేయకుండా నేనేమో సన్నపడిపోవాలి, లేకపోతే చాలా స్లిమ్ అయిపోవాలి అనుకుని అనవసరంగా డైట్లు చేయడం, ఇలాంటివన్నీ కాకుండా అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళడం అది డిఫరెంట్ మ్యాటర్. బట్ ఏంటంటే మన ఇష్టన్నట్టు మనం చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు కూడా ఉన్నారు, జూపిటర్ కూడా ఉన్నాడు, మెర్కురీ కూడా మనకి వస్తున్నారు అన్నమాట 12th హౌస్కి. అండ్ ఆల్సో సన్ ఆల్సో ఇస్ ఇన్ 12th హౌస్, థర్డ్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఉన్నారు. సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పై వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటి బాసెస్, సూపర్ బాసెస్, వీళ్ళతోటి కెరియర్ పాత్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. అంటే ఖర్చుతో కూడిన ఒక నెల ఇది. ఓకే. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే బుధుడు కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది. అంటే ఫస్ట్ జపం చేసుకోవడం బుధుడికి 17,000 సార్లు చేసుకోవాలి. సో మనని సంప్రదించినా మనం చేంజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం బుధవారం చాలా మంచిది. అడ్డంగాలు రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు చెప్పేదే లక్ష్మీ గణపతికి నిత్యం పూజ చేసుకోండి, గణపతి ఆధర్వ శీర్షం చదువుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నిత్యం మనం ఎందుకు చెప్తాము అంటే ఒక రోజులో అయ్యే పని కాదు, అంటే లైఫ్ లాంగ్ మనకు కావాలి, మనకి సంపద కావాలి, మనకి హెల్త్ కావాలి, అలాగే రిలేషన్షిప్ కావాలి.
సో ఎప్పటికైనా సరే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మారుతుంది కాలం మనకి అండ్ పాజిటివ్గా అవుతుంది అనమాట. అందుకని మనం నిత్యం చెప్పడం అనేది జరుగుతోంది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష అలాగే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే 3 రుద్రాక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ పీపుల్కి డిఫరెంట్గా, అలాగే గృహస్థులకి డిఫరెంట్గా, అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి డిఫరెంట్గా, అలాగే డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. ఎవరికి ఏం కావాలో జాతక రీత్యా చూసి పరిశీలించి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్ అండ్ ఎల్లో అండ్ ఆల్సో మనం చూసామంటే దానికి సిల్వర్ యాడ్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే వీళ్ళకి సూచన ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, ఎస్పెషలీ మెన్కి చెప్తున్నాను, ఆడవాళ్ళకి ఏదైనా సిల్వర్ది కొనిపెట్టండి, చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే కొంతవరకు మనం ఇలాంటి మెటల్స్ కొనుక్కోవడం మనకు ఆన్వాయితీగా వస్తుంది. అంటే ఎప్పటి నుంచో మనం చేస్తున్న ఒక పని. సో ఒక 10 గ్రాములైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా సిల్వర్ అనేది కొని పెడితే చాలా మంచిదన్నమాట. అంటే ఏంటి, బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది.